ప్రముఖ వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాజకీయ రంగంలో, సినీ రంగంలోని సెలబ్రిటీల వ్యక్తిగత జాతకాలు చెబుతూ చివరకు ఆయన కూడా ఒక సెలబ్రిటీ అయిపోయాడు. ఆయన చెప్పిన దాంట్లో 100కు 99% జరగవు. కానీ వేణుస్వామి మాత్రం తాను చెప్పిన వాటిల్లో 100కు 99 జరుగుతాయని బల్లగుద్ది చెబుతారు. అసలు ఆ సెలబ్రిటీల వ్యక్తిగత జాతకాలు వేణుస్వామి దగ్గరకు ఎలా వస్తాయో ఎవరికీ అర్థం కాదు. ఎందుకంటే వారెవ్వరూ జాతకాలు ఇవ్వరు. జాతకాలు లేకుండా ఈయన ఇదిగో పెద్ద పులి, ఇదిగో పెద్ద పులి అన్న రేంజ్ లో చెబుతూ ఉంటాడు. తాజాగా ఆయన జనసేనాని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాడు. తాను ప్రజల నాడిని చూసి జాతకాలు చెప్పానని, వ్యక్తుల జాతకాలను బట్టి తన విశ్లేషణ ఉంటుందన్నారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక స్థితిగతులను బేరీజు వేసుకుని చెబితేనే అది జోస్యం అవుతుందన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ జాతకాలు తన దగ్గర ఉన్నాయని, జగన్ జాతకం ప్రకారం అతనికి తిరుగులేదని చెప్పారు. చంద్రబాబుకు కొన్ని గ్రహాలు అనుకూలంగా లేవని, ఆయనకు ఎలాంటి రాజయోగం లేదని తేల్చారు. ఏపీ రాజకీయాలను శాసించే స్థాయికి పవన్ కళ్యాణ్ ఎప్పటికీ రాలేడన్నారు. అతను సినిమాలు చేసుకోవడమే ఉత్తమమైన పని అని, పిఠాపురంలో గెలవడం కూడా చాలా కష్టమన్నారు. ఎన్నికల తర్వాత ఏపీలో ఓ రాజకీయ పార్టీ కనుమరుగవుతుందన్నారు. ప్రస్తుతం వేణుస్వామి చెప్పిన మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఓ రాజకీయ పార్టీ ఉండదు అంటే జనసేన ఉండదా ఏంటి అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతాడంటూ బల్లగుద్ది మరీ చెప్పాడని, ఆ బల్ల విరిగిపోయింది కానీ కేసీఆర్ మాత్రం గెలవలేదంటూ నెటిజన్లు వేణుస్వామిపై సెటైర్లు వేస్తున్నారు. నమస్కారం, నేను మీ ఎస్థర్ని. సో ఎస్ఆర్ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ సపోర్ట్ ఇవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్, లేటెస్ట్ న్యూస్ కోసం ఫాలో అవ్వండి.